ఇంతకు మించి ఒక నాయకుడి తాలూకు వ్యక్తిత్వం ఎలా బయటపడుతుంది? వారికి మనస్ఫూర్తిగా అండదండలుగా ఉండాలి. మీరు ఆలోచించి ఓటేయండి. ఏం లేదమ్మా, మీరు ఒక బిడ్డ ఉంది, స్కూల్లో పాప ఉంది, అక్కడ నేను నా బిడ్డల కోసం అయితే నేను నా కొడుకు బర్త్డే నేను ఫోన్ కూడా చేయలేకపోయాను. నేను అంతా నేను పనిలో ఉండిపోయాను. కానీ నా బిడ్డల భవిష్యత్తు చూసుకుంటే నేను మామూలు తండ్రిని, కానీ అందరి బిడ్డల భవిష్యత్తును బాగుండాలనుకున్నాను. కాబట్టి నేను జనసేన పార్టీ స్థాపించాను. నేను బిడ్డల భవిష్యత్తు కోసం వచ్చినవాడిని. మీ భవిష్యత్తే కాదు, అక్కడ నా బిడ్డల బంగారు భవిష్యత్తు కూడా ఆలోచించి ఆచితూచి మాట్లాడతాను. మీ అందరూ జనసేనని ఆలోచించి ఆశీర్వదించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పాలకొల్లు పురప్రముఖులందరికీ జనసేన సింబల్ అయిన గాజు గ్లాస్ గుర్తుకి, ఒకవేళ గాజు గ్లాసు మీకు గుర్తు లేకపోతే గబ్బర్ సింగ్ దాగిన గాజు గ్లాస్ గుర్తు తెచ్చుకుని వచ్చారు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. మీ అందరికీ మరొక్క మారు ఆడపడుచులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అందరికీ నా హృదయపూర్వక తల్లులందరికీ మేము మీకోసం ఉన్నాం తల్లి, మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ పేరు పేరున జాతీయ నాయకులకి, సంఘ సంస్కర్తలకి వందనాలు పలుకుతూ, దూరాన ముసుగేసుకొని మాడిపోతున్న ఎండలో మలమల మాడిపోతున్న మా ఆడపడుచులకి, మా అక్క చెల్లెలకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా మూవీ బ్లెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.